హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్. ఈ వీడియోలో మా సద్దుల బతుకమ్మ రోజు మేము అమ్మవారికి ఎలాంటి ప్రసాదాలు చేసి పెట్టాము అండ్ మా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ మా మమ్మీ ఇక్కడ కొబ్బరన్నం అండ్ నువ్వులన్నం కోసం పోపు రెడీ చేస్తున్నారు. ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసి రోస్ట్ చేసుకోవాలి. వన్స్ అవి ఫ్రై అవ్వగానే దాంట్లోకి ఎండుమిర్చి అండ్ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పోపు రెడీ అయిపోతుంది. ముందుగానే మా మమ్మీ అన్నం అంతా కూడా చల్లారపెట్టింది ఈ రైసెస్ చేయడానికి. ఫస్ట్ నువ్వులన్నం చేస్తున్నారు. నువ్వులన్నం కోసం చాలా ఈజీ అండి. ఇలా నువ్వుల పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటంటే నువ్వులని డ్రై రోస్ట్ చేసుకొని దాంట్లోకి తగినంత సాల్ట్ అండ్ కారం వేసి పౌడర్ చేసుకోవాలి. అలా పౌడర్ చేసిన దాన్ని ఫస్ట్ రైస్ అంతా చల్లార పెడతాం కదా, దాంట్లోకి పౌడర్ని వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. వన్స్ ఇదంతా ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాతకి దాంట్లోకి పోపును రెడీ చేసాం కదా, ఆ పోపును కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే మన నువ్వులన్నం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొబ్బరి అన్నంని ప్రిపేర్ చేస్తున్నారు. కొబ్బరి అన్నం కూడా చాలా ఈజీ అండి. ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని దాంట్లో ఉప్పు కారం వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో అలా పౌడర్ చేసిన దాన్ని చల్లారబెట్టిన అన్నంలోకి మిక్స్ చేసుకొని అదంతా ఫస్ట్ మిక్స్ చేసుకొని దాని తర్వాత పోపు యాడ్ చేసుకుంటే మన కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు ఈ రైసెస్ అన్నీ కూడా. మన కొబ్బరి అన్నం చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది నువ్వులన్నం. అన్నీ కూడా ఇలా మా మమ్మీ రెడీ చేసి పెట్టేశారు. ముందే మా మమ్మీ ఇలా చింతపండు పులిహోరను కూడా ప్రిపేర్ చేసి పెట్టారు. చింతపండు పులిహోరతో పాటు దద్దోజనంని కూడా ప్రిపేర్ చేసి పెట్టారు. సద్దుల బతుకమ్మ అంటేనే సద్ది లడ్డు లేకుండా ఉండదు కదా. సో అలా ఫస్ట్ సద్దుల లడ్డు ఎలా చేసుకోవాలి అంటే సద్దపిండితోటి రొట్టె చేసి పెట్టారు ఫస్టే. ఆ వేడి మీద ఉన్నప్పుడే రొట్టెలోకి కొంచెం బెల్లంని కట్ చేసి రొట్టె మధ్యలో పెట్టేసి మూత పెట్టేసి ఆ వేడికి బెల్లం అంతా కరిగిపోతుంది కదా, ఆ వేడికి బెల్లం అంతా కరిగేదాకా ఉంచుకోవాలి. అలా 5 minutes పక్కన పెట్టేసి మూత తీసి కొంచెం ఇలా చేతులతోటి వాటిని అంతా కూడా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. వన్స్ అదంతా ఇలా స్మాష్ చేసిన తర్వాతకి దాంట్లోకి ఇలాచీ పౌడర్ అండ్ గీని కూడా వేసుకొని లడ్డూలా చేసుకుంటే మన సద్ది లడ్డు అనేది కూడా రెడీ అయిపోతుంది. ఇదంతా కూడా మిక్సీలో చేయొచ్చు, కాకపోతే వీ డోంట్ ప్రిఫర్ అది. మా ఇంట్లో మేము అది ప్రిఫర్ చేయము. మాకు ఇలా హ్యాండ్స్తో చేసింది అయితేనే నచ్చుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ సద్ది లడ్డు కూడా. మా ఇంట్లో అందరికీ సద్ది లడ్డు అంటే చాలా ఇష్టం. మరి చాలామంది వీటిని ఎందుకో ఇష్టపడరు, కానీ మా ఇంట్లో మాత్రం ఈ లడ్డూలు చేసేస్తే అయితే ఈవినింగ్ వరకే అన్నీ అయిపోతాయి, ఒక్కటి కూడా మిగలదు, అంత ఈజీగా అయిపోతాయి. మాకైతే చాలా ఇష్టం ఇవి. అన్ని ప్రసాదాలు ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టడానికి మా మమ్మీ ప్లేటింగ్ చేస్తున్నారు. నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, ఎప్పుడైనా సరే దేవుడికి యూజ్ చేసేటప్పుడు ప్లేట్స్ ఇలా తామరాకులతో చేసిన ప్లేట్స్ ఆల్రెడీ బయట అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో, వాటినే యూజ్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ ప్లేట్స్. ఇలా పులిహోర, దద్దోజనం, కొబ్బరన్నం, నువ్వులన్నం అండ్ సద్ది లడ్డూతోటి మొత్తం కూడా ప్లేటింగ్ చేసి అమ్మవారి దగ్గర పెడుతున్నారు. మన ఇష్టం అండి, కావాలంటే 9 types ఆఫ్ ప్రసాదాలు కూడా చేయొచ్చు. కాకపోతే జనరల్గా మేమైతే ఎప్పుడు 5 types చేసి పెడుతుంది మమ్మీ అయితే ఇలా సద్దుల బతుకమ్మకి. లాస్ట్కి స్పెషల్ లడ్డూతో పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేస్తాం. ముందుగానే మమ్మీ గౌరమ్మని చేసి పెట్టారు. గౌరమ్మని చేసి పెట్టి ఇలా ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా పెట్టారు. ఇప్పుడు బతుకమ్మని పేరుస్తున్నారు.
చిన్నప్పటి నుంచి అయినా సరే నాకు బతుకమ్మ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. అదేంటో తెలియని హ్యాపీనెస్ వస్తుంటుంది నాకు బతుకమ్మ ఫెస్టివల్ వస్తుందంటేనే. చాలా బాగా అనిపిస్తుంటుంది. కానీ ఈ బతుకమ్మ చాలా స్పెషల్ నాకు. ఎందుకంటే పెళ్ళికి ముందు ఇదే నా లాస్ట్ బతుకమ్మ. నెక్స్ట్ ఇయర్ బతుకమ్మకి పెళ్ళైపోతుంటుంది. ఇలా మమ్మీ అంతా బతుకమ్మ పేరుస్తుంటే నేను మమ్మీకి అన్ని ఫ్లవర్స్ కట్ చేసి ఇస్తూ మమ్మీకి హెల్ప్ చేస్తుంటాను. అలా హెల్ప్ చేస్తూ ఉంటే మేము అన్నీ ఏవో అవి ఇవి అన్నీ మాట్లాడతాం కదా. ఎంతైనా మమ్మీతో కూర్చొని ఆ ముచ్చట్లు పెడుతుంటేనే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో ఇలా మా మమ్మీ అంతా కూడా ఇలా బతుకమ్మని పేరుస్తున్నారు. చిన్న బతుకమ్మలో గౌరమ్మని పెడతారు కదా, అలా బతుకమ్మని కూడా చేసి ముందుగానే దేవుడి దగ్గర గౌరమ్మని చేసి పెట్టారు కదా, ఆ గౌరమ్మని తీసుకొని ఇలా బతుకమ్మలో పెట్టేసి మళ్ళీ పసుపు కుంకుమ పూలు వేసి పెడుతున్నారు. మా బతుకమ్మలు రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా క్యూట్గా ఉన్నాయి కదా మా బతుకమ్మలు. మరి మీరు ఎంత పెద్దగా పేరుస్తారో కామెంట్ చేయండి. ఇలా బతుకమ్మనంతా పేర్చిన తర్వాతకి ఈవినింగ్ టైం ఇలా మా అపార్ట్మెంట్లో బతుకమ్మలన్నీ కూడా కింద సెల్లార్లో పెట్టేసి అందరూ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరం కూడా బాగా సెలబ్రేట్ చేస్తాము. మా అపార్ట్మెంట్లో బతుకమ్మలను పెట్టేసి ఇలా మా ఇంటి దగ్గర ఉన్న రామాలయంకి వస్తాము. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా రామాలయంకి అయితే బతుకమ్మ ఫెస్టివల్ రోజు వస్తాం మేమైతే. ఇప్పుడు మేము ఈ టైంకి వెళ్ళాం కాబట్టి ఇలా ఇంత తక్కువ రష్తో ఉంది. ఇంకొద్దిసేపటి తర్వాత అయితే అమ్మో కాలు పెట్టడానికి కూడా స్పేస్ ఉండదు, అంత రష్ ఉంటారు. చూడండి చాలా పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి ఇక్కడ తీసుకొచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అందరూ ఆడతారు. చాలా బాగా అనిపిస్తుంటుంది. చిన్నప్పటి నుంచి ఈ బతుకమ్మ ఫెస్టివల్ వస్తే చాలు ఇలా అందరం కూడా రామాలయంకి వచ్చి చాలా బాగా సెలబ్రేట్ చేస్తాము. మా కజిన్స్ కూడా వచ్చేవాళ్ళు. ఎప్పుడు బతుకమ్మకైనా సరే అందరూ ఉండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. మా ఇంటి దగ్గర ఉండే రామాలయం చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ రామాలయం గురించి డీటెయిల్డ్ వీడియో చూడాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, వీడియో చేసి పెడతాను. చూడండి అన్నీ కూడా డిఫరెంట్ స్టెప్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తుంటారు కదా బతుకమ్మ ఆడేటప్పుడు. ఇలా డిఫరెంట్గా అనిపించింది నాకు, అందుకే వీడియో చేశాను ఇక్కడ. మరి మీ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.